సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. అప్పుడు ఈ మాటలు దీవించుగా. స్తోత్రములైన ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్య భక్తి రక్షక పరిశుద్ధాత్మ పరిశుద్ధుడా, దయగల తండ్రి, దయగల ప్రభ నాయన, రోజునైనా మొదటి శుక్రవారంనైనా ఈ రోజునైనా సెలవేసిన రోజు తండ్రి నాయన. నాకు అవుతే తండ్రి, నేను ఇప్పుడు కూడా ప్రార్థన సెట్స్ లో చేయలేదు తండ్రి, పెద్ద పడ్డాడని ఇంకా చేయటానికి వచ్చిన తండ్రి. నేను మిమ్మల్ని తలంచుకోవడానికి అర్హత లేని పాపం తండ్రి నేను ప్రభ ఆయన అనుగ్రహించండి, దయ చూపండి నాయన. అయినా నా ప్రార్థనలు ఏమైనా తప్పులుంటే క్షమించండి బాబు. రెండో మాట తండ్రి మాట్లాడుతున్నారు తండ్రి, ఆ మాట్లాడే వాళ్ళలో మీరు అయినా వాక్యం ద్వారాగా మాతో మాట్లాడిన తండ్రి, ప్రార్థన ప్రతిఫలం తెచ్చమనేసుకున్నారు వచ్చున్నాను ప్రియ పల్లపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. మరి సంబంధించిన దైవజనులకు హృదయపూర్వక వందనాలండి. అలాగే మరి చేరొచ్చిన సహోదరులందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఎంతో అమూల్యమైన రెండవ మాట, ప్రభువారు సమయంలో పలికిన రెండవ మాటని మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందామండి. లూకాసు సువార్త 23వ అధ్యాయము ఇందాక శరణ్య చదివిన రీతిగా మరి 42-43 వచనాల్లో ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామనను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. ఆమేన్. చిన్న ప్రార్థన, దేవుని సహాయం కొరకు. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా, కృపగలిగిన మా తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమునికే కోటి కోటి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నాయన తండ్రి ప్రభువా యేసయ్య, అయ్యా నాయన తండ్రి సెలవులో నాయన తండ్రి ప్రభువా, నాయన తండ్రి ప్రభువా నా కొరకు అయ్యా నాయన తండ్రి నాయన తండ్రి ప్రభువా, అయ్యా నాయన తండ్రి నీవు పలికిన అమూల్యమైన రెండు మాటలు అయా ఈ సమయంలో నేను ధ్యానించుటకు నిలబడి ఉండగా అయా తండ్రి ప్రభా మాట్లాడినది నేను కాదు కానీ పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. నాయన తండ్రి నీవే అయ్యా నా నోటికి బోరగా ఉందని నడుచున్నాను ప్రభా, నీకు వదనాలు అయా, నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా నాయన సర్వ సత్యంలోనికి నడిపించు ఆత్మ, నీకే స్తోత్రాలు అయ్యా, స్తోత్రాలు అయ్యా నాయన. కౌన్సిల్ వేసిన ఆత్మతో నింపండి అయా నాయన తండ్రి ప్రభు. తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామములో అడిగి వేడుకుని పొందిన నామ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ మరి చదవబడిన రీతిగా అక్కడున్న సన్నివేశము, మరి ఇద్దరు దొంగల మధ్యలో మన ప్రభువారు రక్షకుడు మరి వేలాడబడి సిలువ వేయబడతా ఉన్నారు కదండి. ఆ సమయంలో మరి ఒక దొంగ, ఎడమ ప్రక్క ఉన్న దొంగ ఈ విధంగా పలికి ఉన్నాడు, మరి నీ రాజ్యంలో నీవు వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని పలికాడు. మరి ఒక దొంగ కూడా అక్కడే ఉన్నాడు. 39వ వచనంలో మనం చూస్తాం, వేలాడబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకును, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. హల్లెలూయా. ఆయనకు కూడా రక్షించబడాలని ఉంది, కానీ ఏ విధంగా పలుకుతున్నాడంటే మరి నిందాస్పదంగా ఏమంటున్నాడండి, నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకో, నన్ను రక్షించు. ఇదే విధంగా ఆ పై వచనంలో సైనికులు కూడా అంటున్నారు, ఏమని, నీవు రాజు అయితే నిన్ను నీవు రక్షించుకో,
అని అపహసిస్తూ ఉన్నారు. ఇదే విధంగా ఇంకా ముందుకు వస్తే ఆయన పిడుగుద్దులు కొద్దుతున్నప్పుడు ఏమన్నారండి, నీవు ప్రవక్తవు కదా, ఇప్పుడు నిన్ను ఎవరు గుద్దారో చెప్పు అని ఆయన అపహసించారు. ఆ విధంగా మరి ఈ యొక్క దొంగ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం ఒక ప్రశ్న, మరి ఇద్దరు దొంగలు ఎవరు మంచి దొంగండి? ఇప్పుడు రక్షణ కోరిన దొంగ మంచివాడు అంటాం. అసలు దొంగల్లో మంచి వాళ్ళు ఉంటారా? ఇద్దరు దొంగలే కదా కదా. అయితే అదే విధంగా మనం కూడా చూసుకుంటే మనలో కూడా అదే స్థితి కదండి. మరి ప్రతి ఒక్కరు కూడా పాపము చేసి దేవుడిచ్చి మహిమను కోల్పోయి ఉన్నారు. ఆ విధంగా మరి అది రహస్యంగా అవ్వచ్చు, బహిరంగంగా అవ్వచ్చు, మరి ఆ పాపము మనల్ని దోషులుగా చేసింది కదండి. మరి ఇక్కడ బహిరంగంగా వారు పట్టబడ్డారు, దొంగగా వారు ముద్రించబడ్డారు. కానీ మరి క్రైస్తవులు అని చెప్పుకొంచు మరి ఎప్పుడు ప్రతి ఆదివారం చర్చకొస్తూ మరి అన్ని విషయాల్లో కూడా పాల్గొంటూ కూడా మనం కూడా కొన్ని విషయాల్లో మరి దేవునికి మరి విరోధముగా ఎంతో మరి ఆయనను మరి సిలువ వేయనంతగా మనం పాపంలో ఉంటూ ఉంటాం కదండి. సో ఇక్కడ మనం చూసిన విధంగా మరి ఒకసారి అదే ఆ సందర్భం మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. ఒక స్త్రీ పట్టబడింది, ఆమె కూడా మరి వ్యభిచార స్త్రీ పట్టబడినప్పుడు మరి దేవుని దగ్గరికి, ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు వారు ఏం చేశారండి, ఇలా మీలో ఎవరైనా పాపం చేయకపోతే, మీలో పాపం లేకపోతే ఈ స్త్రీపై మొదట రాయి వేయండి అన్నాడు. అక్కడ ఎవరైనా వేయగలిగారా అండి? లేదు, ఎవరు కూడా వేయలేరు. ప్రభువారు ఏం చేశారు, ఆమెపై ఒక్క రాయి కూడా పడకుండా చేయగలిగిన గొప్ప దేవుడు కదండి. మరి కొంతమంది ఈ ప్రశ్నలు అంటూ ఉంటారు, ఇందాక మరి సైనికులు అంటున్నట్టుగా మరి దొంగ అంటున్నట్టుగా మరి ఈయన రాజు అయితే మరి అసలు ఎందుకు దిగలేకపోయాడు, ఆయన మరణించడం ఏంటి, ఆయన మరి వాళ్ళ దొంగలతో మధ్యలో ఉండడం ఏంటి, ఇటువంటి ప్రశ్నలు సిలువను గూర్చి మరి మాట్లాడుతూ ఉంటారు. అందుకే కదా నశించే వారికి అది వెర్రితనంగా ఉంది, అంటే అది గ్రహించలేని తనంగా ఉంది, కానీ రక్షించబడుతున్న మనకు అది శక్తిగా ఉంది. హల్లెలూయా. మరి ఇక్కడ కూడా అదే జరిగేదండి. ఆ యొక్క మరి దొంగల మధ్యలో ఆయన నిలబడినప్పుడు వారు అంటూ ఉన్నారు, నువ్వు రాజైతే దిక్కు, నువ్వు రక్షకుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో. ఈ విధంగా మరి మాట్లాడుతూ దూషిస్తూ ఉన్నప్పుడు మరి ప్రభు వారు దీనుడుగానే అక్కడ ఉండడం మనం చూస్తాం. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకు ఆయన అంతగా తగ్గించుకున్నాడు? మొదటి కారణం ప్రవచన నెరవేర్పు కదండి. యెషయా గ్రంథంలో మనం చూస్తాం, యెషయా 53వ అధ్యాయం 12వ వచనంలో మనం ఎంతో స్పష్టంగా చూస్తాం, ఆయన అతిక్రమము చేయవారితో ఒకనిగా ఎంచబడ్డాడు. చదువుతామా ఆ మాట? ఆమేన్, హల్లెలూయా. మరి ఇది ఎన్నో ఏళ్ల క్రితం యెషయా భక్తుడు ప్రవచించిన వాక్యం కదా, ఇది ప్రవచన నెరవేర్పు. ఈ విషయాలు తెలియని వారు ఈ విధంగా మాట్లాడతారు. అప్పటి వరకు వారికి యూదులు కదండి, అక్కడ సైనికులైన వారు, ఆ యొక్క మరి ప్రజలందరూ కూడా యూదులే, వారికి వాక్యం బాగా తెలుసు, ఈ ప్రవచనాలు తెలుసు. మరి అన్ని తెలిసినప్పటికీ కూడా వారు ఎలాగైనా మరి అపహసిస్తూ ఉన్నారు, ఈ విధంగా గ్రహించలేకుండా ఉన్నారు కదండి. సో మనం ముందుకు వెళ్ళినట్లయితే లూకా సువార్త ఇద్దరు గురించి నేను ముందు పెట్టాలనుకుంటున్నాను. లూకా సువార్త 15వ అధ్యాయం మనం చూద్దామండి. అక్కడ ఇద్దరు
తప్పిపోయిన వారు కనపడతారు. ఓకే, ప్రతి పాపము చేసిన వారు తప్పిపోయిన వారే కదండి. ఇక్కడ మనం చూసిన విధంగా దొంగలే కాదు, ఎవరైతే మరి పాపం చేసి మరి దేవునికి విరోధంగా మరి వారు ప్రవర్తిస్తారో వారు దేవుడిచ్చి మహిమను కోల్పోయి ఆయనతో మరి మరి ఉన్న సంబంధాన్ని కోల్పోయి వారు దూరం అయిపోతారు. అయితే ఇక్కడ 15వ అధ్యాయంలో 2 ఉపమానాలు ప్రభు వారు మరి ఆ యొక్క ప్రసంగంలో మనం తెలియజేయడం చూస్తాం. మొదటిది మరి 3వ వచనం 15వ అధ్యాయం 3వ వచనంలో, అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన అతడు 99ని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజము మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులతో పొరుగు వానితో పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పను కదా అన్నారు. హల్లెలూయా. మరి ఇక్కడ తప్పిపోయిన వెంటనే గొర్రెల కాపరి ఏం చేస్తున్నాడండి? వెనకాల వెళ్తాడు. ఏ గొర్రెల కాపరి అయినా ఆ విధంగానే వెళ్తాడు. అదే బైబిల్లో ఇంకో మాట ఉంటది, అదే జీతగాడైతే ఒక తోడేలు వస్తే పారిపోతాడు, ఎందుకంటే ఆయన జీతగాడు కాబట్టి. కానీ మన ప్రభువు మనకు మంచి కాపరి. హల్లెలూయా. కనుక తప్పిపోయిన సమయంలో వెంటనే ఆయన వెంట వచ్చేవాడు, ఆయన మన గురించి మరి ఆలోచించేవాడు. ఆయన తిరిగి మనము దొరికినప్పుడు ఎంతో ఎంతో సంతోషంతో చేర్చుకునేవాడు. అలాగనే ఇక్కడ దొంగ విషయంలో కూడా జరిగింది. ఈ 2వ దొంగ, ప్రభువా మరి నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో అని అడగగానే ఆయన ఏం చేశారండి? వెంటనే చేర్చుకుని నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. అదే అధ్యాయంలో 2వ ఉపమానం మనం చూసినట్లయితే ఇక్కడ మరి తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. ఆయన పేరు కూడా తప్పిపోయిన కుమారుడే, అంటే తప్పిపోయిన వాడే అని పిలువబడింది. కానీ ఆయన ఎలా తప్పిపోయాడు? తన యొక్క మరి ఆశలు, తన యొక్క అతిక్రమము, లేకపోతే చేతులారా తండ్రికి విరోధంగా పాపం చేసి ఆయన ఏమయ్యాడండి? కరువు రావడం వల్ల అప్పుడు తనకి ఏమొచ్చిందండి? బుద్ధి వచ్చిందంట. 17వ వచనం చూస్తాం కదా. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్దకు ఎంతో మంది కూలివాండ్రు, అన్నము సమృద్ధిగా ఉంది, నేనెందుకు ఇక్కడ మరి ఆకలితో చచ్చిపోవాలి అని అటువంటి బుద్ధి వచ్చాక ఏం చేశాడండి? తిరిగి తండ్రి దగ్గరకు వచ్చాడు. ఇటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కదా. ఇక్కడ దొంగ కూడా మరి తనకిష్టానుసారమైన జీవితం దొంగగా జీవించాడు. ఆ విధంగా జీవించినప్పుడు మరి తిరిగి తనకి బుద్ధి వచ్చింది. ఈయన రాజు, నేను మరి ఇక్కడ పై వచనంలో కూడా ఉంటది కదా 22లో, అదే 23వ అధ్యాయంలో, మనమైతే పాపం చేసి ఈ యొక్క శిక్షకు అర్హులం, కానీ ఈయన ఏ పాపము ఎరుగని మరి వ్యక్తి అనేసి మరి ఆయన గ్రహించాడు. ఆయనకి బుద్ధి వచ్చింది కదండి. ఆ విధంగా బుద్ధి వచ్చి తిరిగి వచ్చినప్పుడు ప్రభు వారు రక్షించారు. ఇక్కడ ఈ 2 ఉపమానాలను బట్టి మనం నేర్చుకుంటున్నది ఏంటి? తండ్రి మరి ఆ తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయినప్పుడు వెనకాల వెళ్ళాడా అండి? వెళ్ళలేదు. ఎప్పుడు చేర్చుకున్నాడు? ఎంతో సంతోషంగా చేర్చుకున్నాడు. ఉంగరం పెట్టాడు, ప్రశస్త వస్త్రాలు ధరింపజేశాడు. ఈ విధంగా చాలా చాలా సంతోషించాడు తిరిగి వచ్చినప్పుడు. కానీ ఎప్పుడైతే రెబెలియస్ గా, అంటే తను మరి ఏమాత్రం కూడా తండ్రికి విరోధంగా ఉన్నానని గ్రహించుకోకుండా తన ఇష్టానుసారంగా తన జీవితాన్ని జీవించి వెళ్ళిపోయినప్పుడు మాత్రం వెనక్కి వెళ్ళలేదు కదండి. సో ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మనం ఏ విధమైన తప్పిపోయిన స్థితిలో ఉన్నాం. ఒకవేళ నిజంగా మన పాపంలో అనుకోకుండా పడిపోతే, ఎలా అయితే గొర్రె మరి 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది, అది తెలియక చేసిన
మరి తప్పిదం పట్టు మరి ఆ విధంగా తప్పిపోయినప్పుడు మరి తిరిగి రావడానికి తప్పిపోయారు ఎవరైనా ఇప్పుడు ఒక వార్త విన్నాం అనుకోండి, ఒక చిన్నబిడ్డ తప్పిపోయింది అంటే తను అక్కడే ఉండడానికి ఇష్టపడతావా? కాదు కదా, ఖచ్చితంగా తిరిగి ఇంటికి రావాలి అని ఏడుస్తా ఉంటది కదండి. నిజంగా మనం కనుక మరి పరిశుద్ధాత్మను కలిగిన వారమైతే, నిజంగా మనము దేవుని బిడ్డలమైతే, దేవుని గొర్రెలమైతే మనం ఆ పాపంలో ఉండడానికి ఏమాత్రము ఇష్టపడము కదా. పరిశుద్ధాత్మ దేవుడు మరి నీవు తప్పిపోయావు, లేకపోతే నీవు ఇక్కడ ఉండవలసిన వాడు కాదు, నీ స్థితి ఇది కాదు, నీవు ఈ పాపంలో బానిసగా ఉండవలసిన వాడు కాదు అని ఒప్పింపజేస్తాడు. హల్లెలూయా అని అంగీకరిస్తున్న వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవ ద్వారా మనం పొందుకుని ఉన్నాం. మరి కొన్ని విషయాల్లో గ్రహించలేకుండానే కొన్ని వాటిల్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్మను గద్దింపు వచ్చినప్పుడు తిరిగి మనము గనక ప్రభువా నన్ను రక్షించు, నన్ను కాపాడు, ఈ స్థితిలో నుండి నన్ను లేవనెత్తు అని అంటే ఖచ్చితంగా రక్షకుడైన మన ప్రభువు, తన ప్రాణం సైతం మన కొరకు పెట్టిన ప్రభువు మనల్ని చేర్చుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనము ఏ విధంగా ఉంటున్నాం? ఇంకా మరి ఆ పాపము నేను ఇంకా జయించలేను, నాకు ఎవరు సహాయం చేయలేరు. మరి కొన్ని రహస్య పాపాలు ఉంటాయి, మరి యవన బిడ్డల్లో ఉంటాయి, మరి పెద్దవారిలో కొన్ని మరి విడిచిపెట్టాలనుకుని అంటే అబద్ధాలు కానివచ్చు, బూతులు కానివచ్చు, ఇలాగా చాలా దేవునికి విరోధమైనవో. ఇప్పుడు దొంగతనం ఒకటి ఇక్కడ కనపడుతూ ఉంది, కానీ మరి చాలా ఉన్నాయి కదండి. ఆయన పరిశుద్ధుడు కదా, మరి ఆయనతో సహవాసము, ఆయనతో మరి నిత్య జీవానికి వెళ్ళవలసిన మనము మరి ఏ విధంగా బ్రతకాలి? ఎంతో యథార్థంగా నీతిగా బ్రతకవలసిన వారమే ఉన్నాం. అలాగే బ్రతికినప్పుడు తప్పిపోతూ ఉంటాం, కానీ వెంటనే తిరిగి దేవుని యొద్దకు వస్తే ఆయన మరి 2 చేతులు చాచి ఏమంటున్నారండి? అవిధేయులైన యోధుల కొరకు నేను దినమెల్లా చేతులు చాపుచున్నాను అంటా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆ విధంగా మరి మనం గనుక ప్రార్థన చేస్తే ఈ దొంగ వలె ప్రభువా నన్ను రక్షించు అని అంటే ఖచ్చితంగా ఆయన రక్షించే దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతగా మనల్ని రక్షించే దేవుడు, మరి ఆయనకే సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఆ ఒక ముఖ్య మాట, ఇప్పటి వరకు దొంగ ఏ విధంగా ఉన్నాడు అన్నది మనం చూసాం. మరి ప్రభు మాటలు మనం ఈ సమయంలో ఇప్పుడు ధ్యానం చేస్తామండి. ఏమన్నారండి ప్రభు వారు? ఒకసారి చదువుదాం మరలా. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ నిశ్చయముగా అన్న మాటను మనం చూస్తా ఉన్నాం. అందుకే ఈ మాటకు మరి ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ అని పేరు. అంటే నిశ్చయతతో కూడిన మరి రక్షణ. హల్లెలూయా. మరి చాలా విశ్వాసాలు ఉన్నాయి, చాలా మరి నమ్మకాలు ఈ లోకంలో ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా ఇంత నిశ్చయత కలిగిన మరి రక్షణ దొరకదు. మనం గనుక ఎవరినైనా వేరే విశ్వాసులను కానీ అడిగితే, మరి ఒకవేళ మీరు ఎంత భక్తిగా జీవించారు కదా, ఇంత పుణ్యక్షేత్రాలు అన్ని కూడా తిరిగారు కదా, మరి మీకు రక్షణ ఉందా అంటే వాళ్ళు ఏమంటారు? తెలియదు అంటారు. ఎందుకంటే వాటిని బట్టి, వారి క్రియలను బట్టి వారికి రక్షణ అని వారి విశ్వాసం చెప్తా ఉంది. కానీ ప్రభు వారు మనకి ఏమి ఇచ్చారండి? క్రియలు లేని విశ్వాసముతో కూడిన రక్షణ. హల్లెలూయా. కేవలము నమ్మితే చాలు. దేవునికి స్తోత్రం. ఆయనను విశ్వసిస్తే చాలు, మనము రక్షించబడతాం. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమన్నాడు ప్రభువారు? నీవు నిశ్చయముగా నాతో పరదేశంలో ఉందో. ఎందుకంటే నీవు నా దగ్గరకు వచ్చావు, మరి ఆయనను గ్రహించాడు, ఆయనను మరి తన పశ్చాత్తాపం పొందాడు. నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు. ప్రభువా నేను నీతో ఉండాలనుకుంటున్నాను అని తిరిగి ఆ దొంగ వచ్చినప్పుడు ఆయన నిశ్చయంగా
పరలోకం. ఇక్కడ పరదేశం అన్న మాట మీద చాలా డిబేట్లు జరుగుతున్నాయండి కదా. ఈ యొక్క యూట్యూబ్ గాని లేకపోతే పెద్ద పెద్ద వారు డైవిజన్ సైతం పరదేశం పరలోకం ఏంటి రెండు ఒకే, చనిపోయిన వారు ఇప్పుడు పరదేశంలోనే ఉంటారా, రాకుడు వచ్చినప్పుడు పరలోకం అందరూ కలిసి వెళ్తామా, ఇటువంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. కానీ పరిశుద్ధ గ్రంథంలో వేటిని బహిరంగం చేయలేదు కదండి. అందునిమిత్తం మనం తలలు కొట్టుకోవడం, ఒక దైవజనుడు చెప్పినప్పుడు నేను కూడా దానిని నిజమే కదా అని అనుకున్నాను. ఎందుకంటే ఒక టీచర్ ఒక క్లాస్, ఇప్పుడు 7th క్లాస్ చెప్తున్నప్పుడు టెక్స్ట్ బుక్ దాటి చెప్పరు కదండి. చెప్తారా? లేదు. వారి పరిమితిని బట్టి టెక్స్ట్ బుక్ సరిపోతుంది. అలాగున పరిశుద్ధ గ్రంథము మనకి ఇవ్వబడినప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏముండదో అది మనకి సరిపోతుంది. దీనికి మించి మనము ఓకే అలా ఉండొచ్చేమో, ఇలా ఉండొచ్చేమో, ఇదేమో, అది నిజమేమో, ఇది నిజమేమో అని మన మాటలు, సొంత మాటలు ఏమీ కూడా కలపక్కర్లేదు. దాని నిమిత్తం డిబేట్లు చేయక్కర్లేదు. ఒక దినము రాబోతున్నదే, ప్రభు వారు మన కొరకు మరి మేఘారుడై వచ్చి మనల్ని తీసుకెళ్ళినప్పుడు మనకు అవన్నీ కూడా కనబడతాయి కళ్ళకి కట్టినట్టుగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక ఈ పరదేశు అంటే మనం పరలోకం అని అనుకున్నాం. ఇక్కడ మరి ఆ పరలోకం చేరడానికి నిశ్చయత అనేది ఈ విశ్వాసంలోనే ఉన్నది. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభువు నమ్మిన వారు అందరూ కూడా సంతోషంగా ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ చూద్దామండి ఆ అష్యూరెన్స్ ఎక్కడెక్కడ మరి కనిపిస్తూ ఉన్నది అన్నది నేను చూపించి ముగించాలనుకుంటా ఉన్నాను. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనము. ఆమేన్. 10వ అధ్యాయము 10వ వచనం. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకొనును. హల్లెలూయా. మరి ఇక్కడ ఎంతో స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం కదండి. యేసు, అంతకంటే ముందు వచనం కూడా ఎంతో స్పష్టంగా 9వ వచనం, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడన నీవు రక్షించబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్టు మనుషుల హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకొనును. ఆమేన్. మరి అదే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే, కాబట్టి విశ్వాసం మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉండుము. హల్లెలూయా. ఈ యొక్క నీతి అనేది, రక్షణ అనేది మరి మనకి విశ్వాసం మూలముగా ప్రభువునందు విశ్వాసంతో మనము సంపాదించుకున్నాము. హల్లెలూయా. ఇది మన క్రియలు కాదు, ఇది మన యొక్క శ్రమ కాదు, ఇది మన యొక్క మరి ఏ మాత్రము వెళ్ళ కాదు. అన్ని విశ్వాసంలో మరి ఏవేవో చెయ్యాలంటారు, ఏవేవో అర్పించాలంటారు. కానీ మన ప్రభు అయితే నాకు నీకు మారుగా మరి ఆ సిలువలో బదులుగా నిలబడి మనకి ఇంత ఉచితమైన రక్షణ అనుగ్రహించారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనకు తెలుసు మరి బాప్తిజం, ఈ క్వశ్చన్ కూడా వస్తుంది కదా, దొంగ ఎలాగా ఇంట్లోండి పరదేశ్ అలా ఎలా అసలు మరి బాప్తిజం తీసుకోవాలి కదా మనము అని అంటారు కొంతమంది కదా. బాప్తిజము లోకముకు ఇక్కడ వరకే. కానీ బాప్తిజం తీసుకుని కూడా మనం కనుక దేవుడితో నడవలేకపోతే, ఇంకా పాపరోతో బ్రతుకుని మనము ఆశ్రయిస్తే వెళ్ళిపోతామా అండి? లేదు కదా, లేదు. కనుక బాప్తిజం అనేది మరి అది అగ్నిలో ఇవ్వబడినా, నీటిలో ఇవ్వబడినా, మరి పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడుతుందని వాక్యం చదువుతుంది. ఈ విధంగా ఎలాగ మనం పొందుకున్నా కూడా ఆ స్థితిలో మనం నిలిచి ఉండకపోతే మనం ఖచ్చితంగా నరకమునకే పాత్రలు అవుతాం. అయితే మరి ప్రభు వారు అందుకే మరి అక్కడికప్పుడు దొంగ రాగానే బాప్తిజం ఇవ్వలేదు, కానీ ఏమన్నారు, నీవు విశ్వసిస్తున్నావు కనుక నిశ్చయముగా పరదేశంలో ఉంటావని ఆయనకు రక్షణ ఇచ్చారు. సో హల్లెలూయా. మరి ఈ విధంగా మనము చూస్తున్నాము. మరి ఒక్క ప్రశ్నతో నేను ముగించేస్తానండి.
అక్కడ మరి తప్పిపోయిన కుమారుడికి సమయం ఉంది. ఆ యొక్క గొర్రెను కూడా దేవుడు మరలా తిరిగి ఆయన వెళ్ళి రక్షించాడు. ఇంకొక విషయం ఇక్కడ ప్రాముఖ్యంగా దొంగకు కూడా ఆ చివరి గడిలో సమయం దొరికింది కదండి, సమయం దొరికింది. ప్రభువుని రక్షణ కోరాడు, వెంటనే పొందుకున్నాడు. ఆయన మరి పరదేశంలో ఉన్నాడు. ఈ రోజు యేసుతో కూడా ఆయన పరదేశంలో ఉన్నాడు. మరి నిర్లక్ష్యం చేస్తున్న మనకు సమయం దొరుకుతుందంటారా? దానికి గ్యారంటీ ఉందా? లేదు కదండి, అది ఏమాత్రము గ్యారంటీ లేనిది. అందుకే ప్రభు ఏమన్నాడు? దొంగ అన్నాడు, నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. కానీ ప్రభు ఏమన్నా, నేడు నీవు నాతో కూడా రా, మరి పరదేశంలో ఉంటావు. నేడు అన్న మాట చాలా ప్రాముఖ్యమైనది కదండి. అందుకే ఒక వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, ఇది అనుకూల సమయం అని ఉంటారు. చూద్దామండి. నేడు అని సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి ఏలయనగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక వచనం అండి, 2వ కొరింథీయులకు 6వ అధ్యాయం 2వ వచనం, అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినముని నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. హల్లెలూయా, హల్లెలూయా. మరి రక్షణ నిశ్చయము ప్రభువారు తప్పకుండా చేర్చుకునేవాడు కదా అని నిర్లక్ష్యం చేసి మనము గనుక మరి ఎప్పుడో అన్ని చేసేసి అన్ని భోగాలు అనుభవించి, లేకపోతే నా ఇష్టానుసారంగా నా ఇచ్చలకు తగిన రీతిగా నేను జీవించి మరి చివరి గడిలో ఈ దొంగలాగా మరి నేను కూడా ప్రభువా అని నేను పశ్చాత్తాపడి మరి వెళ్ళిపోతాను అని ఎవరైనా అనుకుంటున్నామా? ఒకసారి పరీక్షించుకున్నామండి. ఆ గడియ మనకు తెలియదు. హల్లెలూయా. లూకా సువార్త మరి 17:21 వచనం, ఆయన రాకడ ఎలా ఉంటుందండి? పదిహేడు 24 అండి, క్షమించాలి, 24. ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము దిక్కున మరి ఒక దిక్కున ఎలాగు ప్రకాశించడం, అలాగు మనుష్య కుమారుడు తన దినమందుండును. హల్లెలూయా. మరి ఇలాగున ప్రభు రాకడ ఉంటుంది. ఏ సమయంలో మరి అది ఉంటుందో తెలియదు. రాకడ ఆలస్యమైన మన పోకడు ఎప్పుడో మనకు తెలీదు. ఈ రోజు బయటకు వెళ్ళిన వారిని మరలా వస్తామా తెలీదు. మరి ఇంత భయంకరమైన దుర్దినములో ఉన్నాం కదండి. ఈ దొంగకు దొరికినట్టుగా, ఆ యొక్క తప్పిపోయిన కుమారునికి దొరికినట్టుగా మరలా మనకి సమయం దొరుకుతుంది పశ్చాత్తాపడడానికి. ఆయన రక్షకుడు కదా, మరలా ఆయన దగ్గరకు వద్దాం అని అనుకునే పరిస్థితులు ఎవ్వరూ ఉండకండి. మరి నేడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. ఇంకా బాప్తిజంకు గాని మరి మారు మనసుకు గాని ఏ విధమైన ఆటంకాన్ని మీరు పెట్టుకోవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మరి తప్పకుండా ఆయన యుద్ధకు ఇప్పుడే మనం పరిగెత్తుకుంటూ వద్దాం. ఆయన ఈ యొక్క రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకొక మాట, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమై మారు మనసును కలిగించమని మరి ఇదే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తామండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో ఉంటది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమై మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. ఆమేన్. మరి మనం అందరము కూడా దైవ చిత్తానుసారమైన దుఃఖముతో మారు మనసు కలిగి రక్షణ కలిగి మరి దేవుడిస్తున్న ఈ నిశ్చయమైన రక్షణ పొందుకొని ఆ నిత్య జీవ వారసులుగా ఉండాలని
ప్రభువుని ఎంతగానో ప్రార్థిస్తూ ఈ మాటలను దేవుడు దీవించును గాక. ఆమేన్.